కల చెదిరింది కథ మారింది కామిడియే ఇక మిగిలింది ఈ కామిడియే ఇక మిగిలింది. ఆగో ఏంది పిల్లగా సంబురంగా ఉండే అలా ఏమో ఏడుపు కొట్టు పాటలు పాడుతున్నారు అని చెప్పి నా మీదకి గరానికి రాకుండి ఇప్పుడు నేను తెచ్చిన హార్తను చూపెట్టినాక అబ్బా సూపర్ సెక్సేషన్ అవుతా మీ పాటను అని చెప్పి నన్ను మత్తు తారం చేస్తారు. సరే మరి ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పినో తెలవాలంటే జబర్దస్త్ హార్తను పట్టుకొని వచ్చిన మీ కళ్ళతోని మీరే చూడండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనైతే లేదు, రోజా మేడం కూడా రాజకీయాలలో అంత యాక్టివ్గా లేనే లేదని చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో రోజా మేడం సిత్తుగా ఓడిపోయింది కదా. దానికైతే మొన్నటిదాకా విదేశాలకు టూర్లకు ఆడికి ఈడికి తీర్థయాత్రలు తిరిగిన తర్వాత నిమ్మతంగా రిలాక్స్ గా ఉన్నదయ్యా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక మళ్ళా చిన్న టీవీలకు రానీకే చూస్తున్నదయ్యా. ఎందుకంటే ఈ అమ్మగారు గతంలో డబల్ మీనింగ్ డైలాగులతో దంచికొట్టినటువంటి జబర్దస్త్ షోలా హోస్ట్ గా చేసిందన్న సంగతి మన ఎరికైనదే. అయితే మంత్రి అయిన తర్వాత ఇక నా జీవితం అంతా రాజకీయానికే అంకితము, పబ్లిక్ సేవకే నా జీవితాన్ని అర్పిస్తున్నా, వాళ్ళ కోసమే నేను బతుకుతా, ఇక నుంచి నేను టీవీలలో సినిమాలలో యాక్టింగ్ చేయనని చెప్పి ఓ శోక సంద్రంలో మునిగిపోయి భావోద్వేగానికి గురైనటువంటి రోజక్క మళ్ళా బుల్లితెర మీద కనబడేందుకు ప్రయత్నాలు బాగానే చేస్తున్నా. దీనికోసానికి అని చెప్పి ఒక ప్రోమో కూడా యువతలుగా పట్టిందయ్యా. ఇక అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోజా మేడం రాజకీయాలలో ఎంత యాక్టివ్గా ఉండేది, ప్రత్యర్థులకు మాటలతోని తూటాలు వేల్చుకుంటా ఎంత దడ పుట్టించిందో మన అందరికి ఎరికైనా ముచ్చటే. ఇక ఇప్పుడు రోజా మేడం రీసెంట్ గా జీ తెలుగుల సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4లకు ఎంట్రీ ఇవ్వబోతున్నదట. రీసెంట్ గా ఈ షోకు సంబంధించి ఒక ప్రోమోను కూడా ఈడదల చేసిల్లు. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా ఈ షోల జడ్జిలుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ షో మార్చి 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 6 గంటలకు టెలికాస్ట్ కాబోతున్నది. ఇక దీనికి యాంకర్ ఎవరయ్యానంటే రవి అసురెడ్డి. ఇక ఇంకో 4 ఏళ్ళు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం రాజకీయాలలో వాని విని దిట్టుడు తప్ప ఇలగబెట్టే పని ఏం లేదు కాబట్టి ఇంట్లో ఉంటే ఖాళీగా వచ్చే 4 పైసలు కూడా పోతాయి, కార్ల డీజిల్ కు కూడా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి ఆలోచన బాగానే చేసి మొత్తానికైతే మళ్ళా బుల్లితెరను ఏలనికే రెడీ అవుతున్నదయ్యా రోజమ్మ. కాకపోతే చాలా మంది పబ్లిక్ మాత్రం ఒక్క మాట అంటున్నారు, రోజమ్మ నువ్వు బుల్లితెరకు పో లేకపోతే పెద్ద సిల్వర్ స్క్రీన్ మీదకే పో గాని జర్ర నోటిదూల తగ్గించుకొని అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా చిన్నపిల్లలు టీవీలో కాడ ఉంటారు కదా, డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా నువ్వు ఓట్గా చెయ్యి గానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక తల్లి నీకు దండం పెడతామని చెప్పి కామెంట్లు పెట్టబట్టినరు. ఇప్పుడు రోజమ్మ రీ ఎంట్రీ ఇస్తున్నది బుల్లితెరలు అన్న ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు.